సినిమా రంగంలో ఎన్నో మార్పులు మనం చూస్తున్నాం. లైక్ కథ విషయంలో కావచ్చు, కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ కావచ్చు. సో అసలు ఆ చేంజెస్ అసలు ఎలా అనిపిస్తున్నాయి? అంటే ఈజ్ ఇట్ అ పాజిటివ్ చేంజ్ అని అనిపిస్తుందా? వర్క్ విషయంలో కావచ్చు, కథ విషయంలో కావచ్చు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? పాజిటివ్గానే ఇల్లీగల్ది అప్గ్రేడ్ అవుతే వెళ్తూ ఉంటుంది కదా మేడం. టెక్నాలజీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలాగే కథలు అవ్వచ్చు. అది అంటే మీకు ఈ అప్డేట్స్ అనేటివి ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ పెంచుతున్నాయి. ఒకప్పుడు హాలీవుడ్లోనే మనకు మంచి మంచి గ్రాఫిక్స్ వచ్చేటివి, లేకపోతే సూపర్ న్యాచురల్ పవర్స్ కానీ ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇలాంటివి హాలీవుడ్ వాళ్ళు మాత్రమే తీయగలరని చెప్పే కాడ నుంచి మన తెలుగులో కూడా తీయగలము. ఇప్పుడు మహావతార్ నరసింహ ఉందండి, ఇట్స్ అసలు అవతార్ ఆ రేంజ్ ఏ సిరీస్ కూడా ఏవి పనికిరావు మన దాని ముందర. సో అలాంటివన్నీ తీయడానికి ఇలాంటివి అప్డేట్ అవుతాయి. బట్ చిన్న బడ్జెట్ సినిమాలకి ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్. మాకు అంత బడ్జెట్ ఉండదు. ఎవ్రీ సెకండ్ ఏంటంటే వాళ్ళు అడుగుతారు ఒక సెకండ్కి 30,000 40,000, అది ల్యాక్స్లో వెళ్ళిపోతుంది. సో చిన్న బడ్జెట్ అంతా విఎఫ్ఎక్స్ చూపించలేం. కానీ బట్ తెలుగు సినిమాలో పెద్ద హీరోలు వచ్చే విఎఫ్ఎక్స్లో ఎక్స్ట్రాడినరీ అండి. డెఫినెట్లీ ఒక టాలీవుడ్ ఫిలిం అనేది హాలీవుడ్ ఫిలింకి పోటీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలో తెలుగు వచ్చేసాయి. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీయబోయే సినిమా కానీ ఇంకా నెక్స్ట్ కమింగ్ సినిమాలు కూడా ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్స్ మనం తీసేసుకొని మనం కూడా అప్డేట్ అయ్యి మన కథల్ని ప్రపంచానికి చెప్పడంలో ఈ టెక్నాలజీ మనకు బాగా ఉపయోగపడుతుంది. We have taken that standard already, I guess. Already తీసేసుకున్నాం మనం ఆ స్టాండర్డ్. యాక్చువల్లీ ఇండియా అంతా తెలుగు సినిమా వైపు చూస్తుంటే ప్రపంచం చూడాలనేది ఈ టెక్నాలజీ అడుగుతూ అవుతుంది. ట్రూ. అంటే ఇప్పుడు నాన్నగారు టైంలో తీసిన మూవీస్ అంటే అప్పుడు ఒక టైప్ ఆఫ్ జోనర్ ప్రేక్షకులు ఎక్కువ ఆదరించే వాళ్ళు. ఇప్పుడు టేస్ట్ ఆఫ్ ఆడియన్స్ హ్యాస్ చేంజ్డ్. సో ఆ డిఫరెన్స్ మీరు ఏం నోటీస్ చేసి ఉంటారు? అప్పుడు 3 ఆప్షన్స్ ఉండేటివండి సినిమా: హిట్, యావరేజ్, ఫ్లాప్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే హిట్ ఆ ఫ్లాప్. యావరేజ్ అనే ఆప్షనే లేదు. సినిమా కొంచెం బాగుంది అంటే థియేటర్కి వస్తున్నారు. యావరేజ్ అని ఏం చేస్తున్నారంటే ఓటీటీలో చూసుకున్నాం. ఒక ఆప్షన్ స్కిప్ అయిపోయింది. మీరు గమనిస్తున్నారో లేదు? యావరేజ్ ఉంటే థియేటర్కి వెళ్ళి చూద్దామనే ఆడియన్స్ తగ్గిపోయారు. ఓటీటీలో వెళ్ళి చూసుకోవచ్చు అనేది ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఉండే మాకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే కంపల్సరీ హిట్టే కొట్టాలి. ఇంకా యావరేజ్ అనే ఆప్షన్ లేదు. అప్పుడు యావరేజ్ ఉన్న ప్రొడ్యూసర్కి ఏంటంటే సేఫ్ జోన్కి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన దానికన్నా ప్రాఫిట్స్ రాకపోయినా నియర్ బై వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే డే 1 డిసైడ్ అయిపోతుంది, హిట్టా ప్రాఫిట్ వస్తుంది. యావరేజ్ అనే టాకే లేదు. ఎనీ సినిమా ఈ మధ్యకాలంలో మీరు చెప్పండి యావరేజ్ ఉందని, ఎవరు చెప్పట్లేదు. అయితే హిట్, ఫట్. ఎందుకంటే ఫట్ అనే ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే 1 వీక్లో ఓటీటీకి వచ్చేస్తుంది కాబట్టి. ట్రూ.